పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరి ఈ సమయంలో మమ్మల్ని ఆహ్వానించిన దైవజనుడు రాయి భూషణ్ గారికి, మరి అలాగే వచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సంఘస్థులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు నా జీవితంలో చేసిన మేలు మరి మీ మధ్యలో పంచుకోవాలని ఈరోజు మరి దేవుడు నాకు ఒక మంచి అవకాశాన్ని ఈరోజు ఇచ్చాడు. మరి నా జీవితంలో నేను ఎలా రక్షింపబడ్డాను, నేను ఏ విధంగా దేవుని సన్నిధికి నడిపించబడ్డాను అని మీ మధ్యలో ఈరోజు పంచుకోవడానికి మరి ముందు నిలబెట్టిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు. మరి నేను మొదటగా మా ఊరు వచ్చి మహబూబ్నగర్ డిస్టిక్, ఇప్పుడు వనపర్తి డిస్టిక్, వనపర్తి గ్రామం మాది. అక్కడ గోపాల్పేట గ్రామంలో మేము నివసిస్తూ ఉంటాము. మేము మొదటగా అన్నిల కుటుంబం. పాలమూరు అనగానే చాలామందికి తెలిసింది ఏంటంటే కష్టజీవులు అని మాత్రమే తెలుసు. నాకు తెలిసిన వరకు నేను చిన్నప్పటి నుంచి చూసింది కూడా పాలమూరు వాళ్ళు అంటే మహబూబ్నగర్ అంటే ఒక పాలమూరుగా పేరు పడిపోయింది. ఆ పాలమూరు ప్రజలుగా ఉన్న మేము మా పరిస్థితులు ఏంటంటే మా పాలమూరు మహబూబ్నగర్ డిస్టిక్లో ఆచారాలు ఎక్కువ. వేరే ప్రాంతాల్లో ఎలా ఉంటాయో తెలియదు, కానీ మహబూబ్నగర్ ప్రాంతంలో చాలా ఘోరంగా ఉంటాయి. అలాంటి స్థితిలో మేము కూడా, మాకు ఇంట్లో 3 దేవతలు ఉండేవారు. 3 దేవతలు, బాలనాగమ్మ, ఈరమ్మ, ఎల్లమ్మ అని 3 దేవతలు ఉండేవారు. వారితో నిత్యము పూజల్లో పూజించేవారు. వారి కోసము మరి మా నాన్నగారు సొంతంగా మా ఇంట్లో ఒక గుడి కట్టేశారు. వాటి కోసము సొంత డబ్బులతోన ఒక గుడి కట్టడం జరిగింది. అలాంటి స్థితిలో నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మేము అలాగే మా తల్లిదండ్రులతో పాటు మేము పూజ చేసుకుంటూ వెళ్తున్నాము. మా నాన్నగారి పేరు మునిగల్ల శాంతయ్య అని మా నాన్నగారి పేరు, మా అమ్మ పేరు రాములమ్మ. ఆ విధంగా వారు చేస్తున్న పూజను నేను కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాను. నేను 7th క్లాస్కి వచ్చేసరికి నాకు ఒక ఆలోచన వచ్చింది. నాన్న వాళ్ళు పూజించే దేవుళ్ళనే పూజించాలా, ఇంకా కొత్త దేవుళ్ళని పూజించకూడదా అనే ఒక ఆలోచన నాకు కొత్తగా ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన తర్వాత నాన్నగారి పూజించే దేవుళ్ళే కాక కొత్తగా రాముల వారిని ప్లస్ ఆంజనేయుని అని పూజలో కొత్తగా ఎంచుకున్నాను. నా కొత్తగా ఎంచుకున్న దేవుళ్ళలో ఏంటంటే ప్రతి శనివారం కూడా గుడికి వెళ్ళాలి, రావాలి. ఆ వయసులోనే స్టార్ట్ అయింది నాకు, నా 7th క్లాస్ వయసులోనే. ఆ వయసులోనే మా నాన్నగారు కూడా ఏమనేవారు, నువ్వు చేస్తున్న పూజ ఇక్కడ మన దేవతలు చాలురా, మన ఇంటికి ఉన్న దేవతలు చాలు, అవన్నీ అవసరం లేదు, ఈ చాలు అంటే నాకు నచ్చేడు నేను వెళ్తున్నాను అని చెప్పి ప్రతి శనివారం కూడా మా నాన్నతో, ఒకవేళ మా నాన్న పనికి డబ్బులు ఇవ్వకపోతే కొబ్బరికాయ కొట్టడానికి శనివారం రోజు నేను శుక్రవారము శనివారము ఉదయమునే మా ఊర్లలో చేళ్ళ పనిలోకి వెళ్ళి ఆ పని డబ్బులు తెచ్చుకొని శనివారం కొబ్బరికాయ కొట్టడానికి కొట్టి రావాలా. గుళ్ళో వెళ్ళి శనివారం కొబ్బరికాయ కొట్టి రావాలా. అలాంటి స్థితిలో జీవిస్తున్న నాకు 8th క్లాస్లో స్టార్ట్ అయింది. ఏమైందంటే నాకు మా నాన్నకు చేతబడి స్టార్ట్ అయింది. మా నాన్నగారు ఎక్కువగా ఏం చేసేవాళ్ళంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్క్ తీసుకొని వర్క్స్ చేసేవాళ్ళు. హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, మండలాలు, అలాంటి వర్క్స్, రోడ్స్, సీసీ రోడ్స్, అలాంటి వర్క్స్ తీసుకొని కాంట్రాక్ట్ వర్క్ చేసేవాడు. అది చూడలేక కొంతమంది ఏం చేశారంటే చేతబడి చేశారు. ఆయన చేయడమే కాదు, ఆయనతో పాటు నాకు కూడా చేశారు. ఆ 7th క్లాస్ సమయంలో నా పరిస్థితి ఏంటంటే నేను ఎలా ఉన్నానంటే, నాకు వచ్చే రోగం ఎలా ఉందంటే అపోజిట్. నాకు ఈ చెయ్యి, కుడి చెయ్యి, ఎడమకాలు పనిచేయకపోవడం. అది ఎలా అంటే పెరాసిస్ వచ్చిన వారికి ఏ విధంగా అయిపోతుండేనో అది కొన్ని గంటలు, అంటే పూర్తిగా కాదు, కొన్ని గంటలు, 1 గంట 2 గంటలు ఈ చెయ్యి, ఈ కాలు పనిచేయదు. మళ్ళీ ఒక అమావాస్యకు, ఒక పుణ్యానికి ఏమయ్యేది, మళ్ళీ వ్యతిరేకంగా ఎడమ చెయ్యి, కుడి కాలు ఈ విధంగా పని చేయకుండా ఉండేవి. అలా నా జీవితము 10th క్లాస్ వరకు కాలం గడుపుతూ వచ్చాను. 10th క్లాస్ వరకు అలానే కాలం గడుపుతూ వస్తున్నాక మా నాన్న, నా పరిస్థితి దీనమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది, రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఏ క్షణాన పడిపోతున్నానో, ఎక్కడ పడిపోతున్నానో, ఏమైపోతుందో ఎవరికి తెలియని పరిస్థితిలో కొన్ని సమయాల్లో స్కూల్ దగ్గరనే పడిపోతే మా నాన్న తీసుకొని వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అలాంటి సమయాల్లో మా నాన్నగారు ఏం చేశారంటే, మాకు దగ్గరలో అక్కడ చుట్టుపక్కల ఎక్కడ మంత్రగాళ్ళు చేత బాగుపడతారని
ఎంతోమంది గ్రామాల్లో ఎలా ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తే మీ అబ్బాయి బాగా అవుతాడు, లేకపోతే ఇక్కడికి తీసుకెళ్తే బాగా అవుతాడు అంటే ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం. అది ఎన్ని డబ్బులైనా సరే, డబ్బులకు వెనకాడేది లేదు. కానీ మా నాన్న ఆలోచన ఏంటంటే నా కుమారుడు బ్రతకాలి, అదొకటే మా నాన్న ఆలోచన. ఆ ఆలోచన తగిన మేము అలా తిరుగుతూ ఉన్నాము. ఆ మంత్రగాల దగ్గరికి ఏం చేసేవాళ్ళు అంటే ఒక నిమ్మకాయలు ఇచ్చేవారు. ఆ నిమ్మకాయలు రోజు ఒకటి జేబులో పెట్టుకొని వెళ్ళాలి. ఆ వెళ్తేనే బాగుండేవాడిని, ఆరోగ్యంగా ఉండేవాడిని. ఆ నిమ్మకాయలు పనిచేసినంత కాలమే ఆరోగ్యంగా ఉండేవాడిని. ఆ నిమ్మకాయల్లో శక్తి అయిపోయిందనుకో, ఆ మంత్రగాడి శక్తి అయిపోయిందనుకో, మళ్ళీ యథావిధి స్టార్ట్ అయ్యేది. అలా తిరుగుతూ కొంతకాలం చాలా రోజులు ఉన్నాను. ఇది ఇట్లానే ఉంటుందిలే అని ఏం చేశాను, మా నాన్నకు చెప్పకుండా ముంబై పారిపోయాను. మా నాన్నకు చెప్పకుండా, దీనివల్ల మా నాన్న ఇలా మంత్రగాల దగ్గర తిప్పుతూనే ఉంటాడు, నా పరిస్థితి ఇలానే ఉంటుంది, నేను అక్కడ పని చేసుకొని నేను ఎక్కడైనా మంచి డాక్టర్ దగ్గర చూపించుకోవాలని అక్కడ మా ఫ్రెండ్ పని చేస్తుంటే, మేస్త్రి పని చేస్తుంటే అక్కడికి పారిపోయాను. అక్కడికి పారిపోయినాక కూడా నా పరిస్థితి సేమ్ పరిస్థితి. అక్కడ కూడా మా ఫ్రెండ్ తెలిసిన అక్కడ ముంబైలో మంత్రగాల దగ్గరికి ఎన్నో గుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు, అయినా కూడా తగ్గలేదు. మళ్ళీ తిరిగి ఒక 5 years ఉన్నాను. తిరిగి మళ్ళీ ఇక్కడికి మా ఊరికి వచ్చేసాను. మా ఊరికి వచ్చిన తర్వాత 2004 సంవత్సరంలో 2004-5 సంవత్సరం ఆ మధ్యలో అనుకుంటాను, ఇయర్ కరెక్ట్ గుర్తులేదు. ఆ సంవత్సరంలో మా ఊర్లో ఒకరు ఎవరంటే మా బాబాయ్ వాళ్ళ కూతుర్లు, వాళ్ళు అప్పుడే తొలి దినాల్లో దేవుని నమ్ముకొని ఉన్నారు. నాకు తెలియదు. నాకు అప్పుడు ఎలా ఉన్నదంటే యేసు ప్రభు అంటే ఎవరైనా మాట్లాడితే కొట్టాలనుకునేవాడిని నేను. యేసు ప్రభు ఏంటి, అతను అమెరికా దేవుడు అని అందరూ చెప్తారు, ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం ఏంటి అని నేను చాలామందిని దూషించేవాడిని. ఒక్కొక్కసారి మా దగ్గరలో ఒక లోకల్లో ఒక బంజారా అతను, ఆ లంబడి అతను యేసు ప్రభు నమ్ముకొని ఆ రోజుల్లో ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చేవాడు. వస్తే నేను చాలాసార్లు చెప్పాను, మా కాలనీలో మా ఊర్లో కనిపించకూడదు నువ్వు అని చెప్తే ఆయన దగ్గరికి నన్ను కనిపిస్తే ఆయన ఆ గల్లీలోకి రాకపోయేది, అక్కడ కనిపించకపోయేది, అంత ఘోరంగా తిట్టేవాడిని. అలాంటి సమయంలో ఏమైందంటే దసరా పండుగ వచ్చిందండి. దసరా పండుగ వస్తే మా అక్క వాళ్ళు ఏం చేశారంటే ఇది ఆ దసరా పండుగను ఒక ఆధారం చేసుకున్నారు. ఎందుకంటే దసరా పండుగ టైంలో మాబ్నా డిస్టిక్లో నీవు ఏ ప్రాంతంలోనైనా ఉండని, ఎక్కడైనా ఉండని, ప్రతి కుటుంబము కూడా ఇంటి దగ్గర చేరుకోవాలి. ఏ కుటుంబమైనా సరే, ఏ ప్రాంతానికి వర్క్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ సమయానికి ఆ దసరా పండుగకు ఊర్లో చేరుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో అందరూ ఉంటారని వాళ్ళు ఆలోచించి మన ఒక పాస్టర్ గారిని తీసుకొని వాళ్ళ ఊరికి వచ్చారు. అక్కడ సువార్త చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ ఏం చేశారంటే ఆ పాస్టర్ గారిని అక్కడ వాళ్ళు కొంతమంది కలిశారు, నాకు తెలియదు అప్పటి వరకు తీసుకొచ్చారని. అయితే ఆ రోజు నా పరిస్థితి ఏంటంటే ఫుల్ ఫీవర్, హెడ్ఏక్, ఈ కాలు ఈ చెయ్యి పనిచేస్తలేదు, ఎడమ చెయ్యి కుడి కాలు పనిచేస్తలేదు. ఆ సమయంలో పని చేస్తలేదు. అది చూసి మా పెద్ద అక్క వచ్చి చూసిందనమాట. చూసి ఆమె ఏం చేసిందంటే, అరే ఈయన పరిస్థితి ఇలా ఉంది, దేవుడు బాగు చేస్తాడు కదా, వీడికి ప్రార్థన చేపిద్దామని పాస్టర్ గారిని తీసుకొని వచ్చేసింది. ఆ పాస్టర్ గారిని తీసుకొని వచ్చిన తర్వాత నేను నా సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను కదా, మరి లేచే స్థితి కూడా లేదండి. నేను నిజం చెప్తున్నాను, ఇది జోక్ కాదు. నేను లేచే స్థితిలో లేను. ఆ స్థితిలో ఆయన వచ్చిన తర్వాత మా అక్క ఏం చేసిందంటే, అరే లేవురా, లేచి కూర్చో, పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేస్తారు అన్నాడు. అంటే నాకు ఎక్కడ లేని కోపం వచ్చిందండి. మీరేమన్నానండి, ఎక్కడ లేని కోపం వచ్చి నాకు ప్రార్థన చేసడం ఏంటి, నాకు రాములు ఉన్నాడు, ఆంజనేయుడు ఉన్నాడు, తర్వాత ఎల్లమ్మ ఉంది, ఈరునాగం ఉంది, వీళ్ళందరూ ఉన్నారు, నాకెందుకు ప్రార్థన? నా దేవుళ్ళు లేరా? నీ దేవుడు నాకు కావాలా? నా దేవుళ్ళు నన్ను బ్రతికించరా అని నేను ఏం చేశానంటే ఆయనకు మంచిగా చెప్పాను, మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అన్నాను. ఆయన ఒక మాట ఏమన్నాడంటే, జస్ట్ నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను అన్నాడు. ఆయన ఏ మాట అనలేదండి పాపం. ఆయన ఏ మాట అనకుండా జస్ట్ ప్రార్థన చేసి వెళ్ళిపోతాను బ్రదర్ అన్నాడు. తమ్ముడు నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, అంతకు మించి నీకు ఏం చేయను అన్నాడు. అంటే నేను అన్నాను, మరొక మాట మాట్లాడకుండా నా చెప్పు తీసుకొని, వెడమకాల చెప్పు తీసుకొని పడా చెంపబెట్టి కొట్టానండి. ఆ చెంపబెట్టి కొట్టినప్పుడు మరి ఆయన ఏమనలేదు, ఒక్క మాట కూడా. నేను నిజం చెప్తున్నాను, ఆయన మరొక మాట కూడా మాట్లాడలేదు. ఆయన బ్రదర్కి మరి తెలిసి ఉండొచ్చు,
మరి శ్యామ్ కిషోర్ దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా ఓనేసిమ్ అని చేశాడు. ప్రస్తుతం ఆయన లేడు, చనిపోయాడు. లాస్ట్ కరోనాలో చనిపోయాడు, సెకండ్ కరోనాలో. మరి ఆయన మరొక మాట మాట్లాడలేదండి. నీవు ఎందుకు కొడుతున్నావు నన్ను అని కూడా అడగలేదు. ఆ కొట్టిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు నాకు, తమ్ముడు నీవు కొడుతున్నావని నేను బాధపడట్లేదు, నువ్వు కొడుతున్నావని నేను ఏదో నీ మీద కోపం తీర్చుకోవాలని నాకు అసలు లేదు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతము చేయబోతున్నాడు, అది మాత్రం గుర్తుంచుకొని నీ జీవిత డైరీలో నీకు ఒకవేళ డైరీ రాసుకునే ఆలోచన ఉంటే డైరీలో రాసి పెట్టుకో అని చెప్పాడు. అంటే నేను చూశాను, పో అన్నాను, మస్తుగా చూశాను నీలాంటి వాళ్ళను, వెళ్ళు అని చెప్పాను. అయితే ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే నేను వెళ్ళిపోతున్నాను, కానీ నీకు ఈ మాట చెప్పిపోవాలని నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు, చెప్పి వెళ్తున్నాను. నేను ఈరోజు కొద్ది మందికి మాత్రమే సువార్త ప్రకటించగలుగుతున్నాను, కొద్ది మందికి మాత్రమే నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలుగుతున్నాను, కానీ దేవుడు దానికంటే ఎక్కువగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, అనేకులకు నీ ద్వారా దేవుని సువార్తను ప్రకటించబోతున్నాడని ఆ రోజు ఆయన చెప్పాడు. అది మాత్రం నీ ధైర్యంలో రాచిపెట్టుకో, మొదట రక్షింపబడేవాడు నీవే అని ఆయన చెప్పాడు, నీ కుటుంబంలో రక్షింపబడేవాడు నీవే అని చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. 2008లో నా పరిస్థితి ఇక అలాగే కొనసాగుతూ ఉంది. 2008లో నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మేస్త్రి పని చేస్తూ ఉన్నాను. 2008లో మేస్త్రి పని చేస్తూ ఉంటే మా నాన్న కూడా నాకంటే ఎక్కువ అయిపోయింది, చాతబడి క్రియ ఇంకా ఎక్కువ అయిపోయి ఆయన 2008 నవంబర్లో ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇంకా నా పరిస్థితి నేను ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. నాకు చూపించే వాళ్ళు ఎవరు లేరు. మా అన్న ఉన్నాడు, మా బ్రదర్ ఉన్నాడు, కానీ ఆయన కుటుంబ పాలన ఆయనకు ఎక్కువ భారం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నేను అక్కడ మేస్త్రి పని చేస్తూ ఉండేవాడిని. ఆ మేస్త్రి పని చేస్తున్నప్పుడు ఒక్కొక్కప్పుడు విపరీతమైన నొప్పి, ఆ నొప్పి భరించలేని నొప్పి, అక్కడ ఇప్పుడే చనిపోతే బాగుండని ఒక ఆ వేదన, అంత ఘోరమైన వేదనలో నేను ఉండేవాడిని. అలాంటి స్థితిలో బాధపడుతూ ఇక తట్టుకోలేక ఒక్కొక్క రోజు అక్కడనే ఆ గోవల మీద నుంచి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి పడిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ నేను నిజంగా చెప్తున్నాను, ఆ గోవల మీద నుంచి పడిపోయిన రోజుల్లో దేవుని చిత్తము లేకపోతే నేను ఈరోజు అనుకుంటున్నాను అది దేవుని చిత్తమేమో, దేవుడు అందుకే నన్ను బ్రతికించాడని. ఆ గోవల మీద నుంచి పడిపోయినప్పుడు ఎన్నోసార్లు చనిపోవాల్సింది నేను, మరి అక్కడ చనిపోవాల్సింది. ఆ చనిపోవాల్సిన స్టేజ్ల నుండి దేవుడు నన్ను మరి ఏమి కాకుండా దేవుడు బాగు చేస్తూ అలాగే వస్తూ అలాగే కొన్ని రోజులు బాధపడుతూ ఉన్నాను. కొన్ని రోజులకు మా అక్క, అదే ఆమె ఆ చెప్పుతో ఆ రోజు మా ఊరికి తీసుకొచ్చిన ఆమెనే ఏం చెప్పిందంటే, అరే నీ ఇష్టం రాకపోతే రాకపోయినావు, దేవుని సన్నిధికి రాకపోయినా నేను ఏం చెప్పట్లేదు, నీ ఇష్టం, నీకు నచ్చినప్పుడే దేవుని సన్నిధికి రా, కానీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను, నీవు ఆ బాధతో బాధపడేదానికంటే ఒక చిన్న రిక్వెస్ట్, చిన్న కొబ్బరి నూనె డబ్బా ప్రేయర్ చేపించి ఇస్తాను పాస్టర్ గారితో, ఆ ఆయిల్ పెట్టుకొని నీకు నొప్పి వచ్చినప్పుడు రాసుకోరా అని చెప్పేది. అలా చెప్తే సరే మనం ఏం చేస్తలేం కదా, కొబ్బరి నూనె డబ్బా జేబులో పెట్టుకోవడానికి మనకు బరువేంటి అనుకున్నాను. ఆ పనిలో అది పెట్టుకొని ఆ నొప్పి వచ్చినప్పుడు రాసుకునేవాడిని అండి. అలా రాసుకున్నప్పుడు ఆ నొప్పి అనేది నిజంగా చెప్తున్నాను, దేవుడు వెంటనే స్వస్థత ఇచ్చేవాడు, వెంటనే స్వస్థత ఇచ్చేవాడు, బాగుపడేవాడిని అనుకునేవాడిని. ఓహో ఇలా కూడా దేవుడు బాగు చేస్తాడా అనుకునేవాడిని. అలా కొంతకాలం గడిచిన తర్వాత 2009లో నేను ఫిబ్రవరి నెలలో మళ్ళీ ఎక్కువ అయిపోయింది నా స్టేజ్, ఇంకా ఘోరమైన స్థితిలోకి వచ్చేసాను. అప్పుడు ఒకరోజు అనుకున్నాను, నేను ఇప్పటి వరకు కూడా మరి దేవుణ్ణి ఇంతగా పూజిస్తున్నాను, దేవుళ్ళను, ఈ దేవుళ్ళు నన్ను బ్రతికించరా అని గుడి దగ్గర పోయి 3 రోజులు అక్కడే పడుకున్నానండి. తిండి లేదు, తిప్పలు లేదు. ఈ దేవుళ్ళు నన్ను బ్రతికించాలి, నేను ఇన్ని కాలం మీ పూజ చేశాను, మిమ్మల్ని కోసం నేను ఎంతో భక్తిగా ఉన్నాను, ఎంతో అదిగా ఉన్నాను, మరి వీళ్ళు ఏం చేయాలని ఒక ఆంజనేయుని రాముల వారి గుడి ఉంటుంది మా ఊరిలో, అక్కడ పోయి పడుకున్నాను. అక్కడ 3 రోజులు పడుకున్నా, నాకు ఎలాంటి అనారోగ్యం అనేది తగ్గిపోయింది లేదు. ఏ దేవుడు నన్ను కాపాడలేదు. చివరికి మా అన్న ఏం చేశాడంటే మంత్రాలయంలో నెంబర్ 1 ఒక మంత్రగాడు ఉంటాడు అక్కడ.
ఇప్పటికీ చాలామంది వెళ్తారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది. అక్కడ ఒక వ్యక్తి చెప్పాడని అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళగానే ఆ మంత్రగాడు ఒక్క మాట అన్నాడు, బాబు దయచేసి నీవు నా వద్దరికి రావద్దు, నిన్ను బాగు చేయడము నా వల్ల కాదు, దయచేసి తిరిగి వెళ్ళిపో అని చెప్పాడు. ఆయన దగ్గర కూడా వెళ్ళలేదు, ఆయనతో మాట్లాడలేదు కూడా మేము. ఆయన మమ్మల్ని చూడగానే ఆ మాట చెప్పేశాడు. ఏంటి పరిస్థితి, మేము ఏమైపోతాము, ఇక మా అన్న మా వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడ్డారు, ఇక బ్రతకడు వీడి పని అయిపోవచ్చింది అని. ఇక అలాంటి సిచ్యువేషన్లో మరి తిరుగుతూ అలా ఒక 2 నెలలు కాలం గడిపామండి. ఒక 2 నెలలు కాలం గడిపిన తర్వాత ఒకరోజు మరి ఏమైందంటే బాగా విపరీతమైన నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి, జ్వరము, ఈ కుడి చేయి ఎడమ కాలు పని చేయకపోవడం, ఈ 2 పని చేయట్లేదు, లేవడానికి కూడా స్థితి లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నేను. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మరి ఏమి చేయాలని పరిస్థితి. అలా మా అన్న వాళ్ళు డైలీ కూలి చేయాలి, కూలి చేసి మరి తెచ్చి పెట్టాలి నాకు. వాళ్ళు అప్పుడు మేము హైదరాబాద్ వనస్థలిపురం బిఎన్రెడ్డి ప్రాంతంలో ఒక గుడిసెలో ఉండేవాళ్ళం. ఒక గుడిసెలో చిన్న గుడిసె వేసుకొని అక్కడ కూలి పని చేసుకుంటూ బ్రతికేవాళ్ళం. అలాంటి స్థితిలో మరి ఏమి చేయలేని స్థితి. హాస్పిటల్ తీసుకుపోవాలంటే డబ్బులు లేవు మా దగ్గర, మా అన్న దగ్గర కానీ నా దగ్గర కానీ ఎక్కడ డబ్బులు లేవు. ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమైపోతామో తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో మా బంధువులందరూ మా అన్నను తిడుతూ ఉన్నారు, నీకేమన్నా పిచ్చి పట్టిందారా, వాడు చనిపోయే స్టేజ్లోకి వచ్చాడు, నీకు ఏమైంది, హాస్పిటల్ తీసుకుపోవచ్చు కదా, ఒక దగ్గర అప్పు తేవాలా తీసుకుపోవాలని మా అన్నను తిట్టడం స్టార్ట్ చేశారు. మా అన్న ఏం చేయలేక ఆ యొక్క జూన్ నెల 26వ తారీఖు నాడు మరి కామినేని హాస్పిటల్లో తీసుకెళ్ళి సాయంత్రం 6 గంటలకు జాయిన్ చేశాడు. ఆ సాయంత్రం 6 గంటలకు జాయిన్ చేస్తే అక్కడ ఒక డాక్టరు చూశాడు. మరి ఆ రాత్రి 8:30, 9 గంటల వరకు చెక్ చేశాడు. చెక్ చేసి ఆయన ఏమన్నాడంటే, బ్రదర్, తమ్ముడు, ఈయనకు ఏ పరిస్థితులు అయినా ఉన్నాడో నాకు తెలియట్లేదు, ఏ టెస్ట్ చేసినా కూడా అన్నీ నార్మల్, ఏ టెస్ట్ చేసినా కూడా ఈయనకు నార్మల్గా ఉన్నాయి, బ్లడ్, యూరియన్ ప్రతి టెస్ట్ చేసాము, స్కానింగ్లు తీసినా కూడా నార్మల్ ఉన్నాయి, మేము ఏమీ చేయలేము ఈయనను. కనుక ఒక స్పెషల్ డాక్టర్ ఉన్నాడు, ఆయన ఫీజు వచ్చి ఓన్లీ ₹1,00,000. ఆయనను పిలిపించడానికి 1 గంట అవుతుంది, ఒకవేళ మీరు ఓకే అంటే పిలిపిస్తాను, ఒకవేళ టెస్ట్ చేస్తే ఆయన ఏమైనా కనుక్కోగలుగుతాడేమో చూద్దాము అన్నాడు. కనీసం ఆయన ఒకవేళ ట్రీట్మెంట్ జరిగితే ఆయన ద్వారా ₹1,00,000 పే చేయాలి, లేకపోతే 50,000 పే చేయాలి అని చెప్పారు. దానికి మా అన్న ఒప్పుకొని సరే పిలిపించండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ డాక్టర్ వచ్చి ఒక్క నైట్లోనండి 12:30 తర్వాత నుంచి ఉదయం 6 గంటల వరకు 12 స్కానింగ్లు చేశారు. 12 స్కానింగ్లు చేయడమే కాదు, సెలైన్ బాటిల్ ప్రతి పేషెంట్ మీరు ఎవరైనా అడగండి, ఒకే నైట్లో ఆ యొక్క 1 గంట నుంచి ఉదయం 6 గంటల వరకు 12 సెలైన్లు ఎక్కించారు. ఏ పేషెంట్ కూడా ఎక్కించారు. 12 సెలైన్లు, మహా అంటే 3, 4 లాస్ట్ చివరి అదే. కానీ ఆ 12 సెలైన్లు ఎక్కించినా కూడా నాకు 1% కూడా నా ఆరోగ్యం బాగా కాలేదు. 1% కూడా ఆరోగ్యం బాగా కాకపోతే ఆయన వచ్చిన స్పెషల్ డాక్టర్ ఏమన్నాడంటే, చివరిగా ఉదయం 6:30కు పిలిచి మా అన్నను, బాబు మీకు దండం పెడతాను, మీరు చూస్తే బీద వాళ్ళలాగా ఉన్నారు, నేను బిల్లు ఎంతైనా పెంచవచ్చు కానీ మరి నా వల్ల కాదు, ఈ హాస్పిటల్ నుంచి మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ బాబు మహా అంటే ఇంకొక 24 గంటలు బ్రతకొచ్చు, లేకపోతే బ్రతకపోవచ్చు, అంతకంటే మేము గ్యారంటీ ఇవ్వలేము, అంతకంటే మేమేం చేయలేము. ఆ 24 గంటలు ఉంటే ఇంకొక ₹3,00,000 బిల్లు అవుతుంది మీకు, మీరు భరించలేరు, వెళ్ళిపోండి అని చెప్పారు. అప్పటికి 2 లక్షల బిల్లు వేసి మరి ఏం చేయలేని పరిస్థితిలో మా అన్న వారితో మాట్లాడి ₹1,50,000 కట్టడం జరిగింది. కట్టి తీసుకొని ఆ గుడిసె దగ్గరికి వెళ్ళిపోయాడు. గుడిసె దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా మా అన్న పరిస్థితి, మా పరిస్థితి ఏంటంటే, ఆయన పని చేసుకొని వస్తేనే ఆ రోజు తినడానికి ఆహారం, లేకపోతే ఆహారము లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, నన్ను తెచ్చి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన వర్క్కి వెళ్ళిపోయాడు, మేస్త్రి పనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నా సిచ్యువేషన్ ఏంటంటే, అప్పటికి వారం అయింది కదా,
కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, 1కి 2కు ఆ రోజు నుంచి హాస్పిటల్లో జైన దగ్గర నుంచి 2 అందులోనే, బయటికి వెళ్ళడానికి కూడా లేదు. నా చేత కావట్లేదు, నా కాలు పని చేయట్లేదు, నా చేయి పని చేయట్లేదు. ఆ నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి, బాధ భరించలేక ములుగుతూ ఉన్నాను. ములుగుతూ ఉన్నప్పుడు మరి అక్కడ నుంచి ఒక దైవజనులు వెళ్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఆ దారిలో వాళ్ళు ప్రతిరోజు విజిటింగ్కి వెళ్తారు, హౌస్ విజిటింగ్కి వెళ్తారు. హౌస్ విజిటింగ్కి వెళ్తూ ఉంటే ఆ దైవజనులు ఆ దారిలో వెళ్తూ ఉన్నారు. మా పక్కలో ఒక సిస్టర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అన్యులే. అప్పుడు వాళ్ళు కూడా అన్యులుగా ఉన్నప్పుడు ఆమెకు ఆ పాస్టర్ వాళ్ళు ఎన్నోసార్లు సువార్త చెప్పారు. అమ్మ, దేవుడిని నమ్ముకోండి, దేవుడు మేలు చేస్తాడు, మీ జీవితాలను బాగు చేస్తాడు అది అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఆ దారి గుంటూ వెళ్తున్నప్పుడు ఆమె చూసి ఆ పాస్టర్ గారిని ఆపి ఏమన్నదంటే, అయ్యా, మీరు చాలాసార్లు చెప్తారు కదా దేవుడు బాగు చేస్తాడు, రోగులను బాగు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, అన్నీ ఇది అని చెప్తారు కదా. నేను ఈరోజు మీ దగ్గర ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఆ ఛాలెంజ్కి మీరు కట్టుబడి ఉంటే నేను రెడీ, మీరు కూడా రెడీ అని అడిగాడు. ఆమె అడిగింది, ఏంటో విషయం చెప్పమ్మా, విషయం చెప్పినాక నేను చెప్తాను, అప్పటిదాకా నేను చెప్పను అన్నాడు. ఆయనకు ఈ నా యొక్క విషయము చెప్పింది. ఏమని చెప్పిందంటే, పక్కన గుడిసెలో ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన పరిస్థితి ఇలాంటి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఆ చావు బ్రతుకుల్లో నుండి వాళ్ళ బంధువులు కూడా ఈరోజు చనిపోతాడేమని చాలా వరకు వచ్చారు. అతని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అతన్ని చూడడానికి, చివరి చూపులు చూడడానికి వాళ్ళ బంధువులు కూడా, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు వచ్చారు. మరి పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. ఒకవేళ దేవుడు అతన్ని బాగు చేస్తే మేము కాదు, వారి కుటుంబాన్ని అందరినీ కూడా నేను తీసుకొని దేవుని మందిరానికి వస్తాను. ఒకవేళ దేవుడు బాగు చేయకపోతే మీరు ఏ రోజు కూడా ఈ గలీలలో ఎక్కడ కనిపించకూడదు అని చెప్పిందండి. అప్పుడు ఆ పాస్టర్ గారు ఒకటే మాట చెప్పాడు, అమ్మ, అది నా చిత్తము కాదు, నా ఉద్దేశం కాదు, నా చేతిలో పని కాదు. నా వంతు ఏంటంటే దేవుని దగ్గర ప్రార్థన చేయటము నా వంతు. దేవుణ్ణి అడుగుతాను, దేవునికి ప్రార్థన చేస్తాను. కానీ దేవుని చిత్తం అయితే, దేవుని ఉద్దేశం ఆయన పట్ల, ఆయన ప్రణాళిక పట్ల ఆయన ఉంటే దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు, అతన్ని మంచి ఆరోగ్యవంతుడిగా చేస్తాడని చెప్పాడు. అంటే ఆమె అన్నది, మరి ఏం చేయాలి అని అడిగింది. అంటే ప్రార్థన చేద్దామమ్మా, నన్ను తీసుకెళ్ళు అంటే ఆయన తీసుకొని నా దగ్గరకు వస్తే నేను ఆయనకు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నానండి. నా బాధ ఎలా ఉంది కూడా చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను. నోటి వెంబడి మాట కూడా రావట్లేదు. మాట కూడా రాకపోయినాక నా దగ్గర నా శరీరం ఎలా ఉంది తెలుసా? కంపు వాసన కొడుతుంది, స్నానము లేదు, బట్టలు చెమటతో నిండిపోయినాయి. అలాంటి కంపు వాసనలో ఆయన నా దగ్గరకు వచ్చి కూర్చొని ఒక మాట అన్నాడు, ఏంటి నీ పరిస్థితి అన్నాడు. ఆయన ఏమి చెప్పలేడండి, ఆయనను ఏం అడుగుతున్నారు అని ఆమె మొత్తం వివరంగా చెప్పింది. చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఆయన లేపి, నువ్వు కూర్చోగలవు అంటే లేను అని చెప్పిన. తల ఊపాను అంతే. తల ఊపితే ఆయన లేపి ఇలా మలుపుకొని ఆయన ఎదల కానిచ్చుకొని కూర్చోబెట్టుకున్నాడండి. నన్ను ఎదల కానిచ్చుకొని కూర్చోబెట్టుకొని ఒక మాట చెప్పాడు నాకు. ఏంటంటే, ఒకవేళ దేవుని చిత్తం అయితే ఈరోజు నీకు ఈ క్షణం నుంచి దేవుడు నిన్ను ఈ క్షణమే బాగు చేస్తాడు. ఒకవేళ బాగు చేస్తే దేవుడు ఒక్కసారి స్వస్థత పరిస్తే అది ఎన్నటికీ స్వస్థతే, కానీ మళ్ళీ ఎన్నటికీ నీకు తిరిగి రాదు. కాబట్టి నీవు ఒక తీర్మానము కలిగి దేవుని సన్నిధిలో ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఏంటి తీర్మానము అంటే, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ హృదయములో దేవునితో ఒక వడంబడిక చేసుకో. ఒకవేళ దేవుడు నీకు బాగు చేస్తే నీవు ఏమి చేయబోతున్నావు దేవుని కోసం, అది ఒక తీర్మానం చేసుకో అని చెప్పాడు. అన్నప్పుడు నేనేం చేసుకోవాలి, నాకు స్వరము లేదు, నాకు ఏమీ తెలియదు, ఏమి చేయాలో తెలియదు, నేను ఏం చెప్పాలో కూడా ఆయనకు అర్థం కావట్లేదు. తల ఊపాను, సరే అని తల ఊపాను. తల ఊపితే ఆయన అన్నాడు, సరే ప్రార్థన చేస్తాను అన్నాడు. ప్రార్థన చేస్తూ అన్నప్పుడు ఆయన తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. కొబ్బరి నూనె తీసుకొని వేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే నాకు ఒక స్వరం వినపడుతుందండి. ఆ స్వరం ఏంటంటే, కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము చదవమని ఒక స్వరం వినబడుతుంది. అతను పక్కన ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ చదువుతూ ఉన్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును అని. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో, ఇప్పుడున్న నా భారాన్ని తన మీద వేయాలి, తన మీద వేస్తే ఆ భారాన్ని తను తొలగిస్తాడు అని ఒక ఆలోచన నాలో అప్పుడు కలిగింది. ఆ ఆలోచన కలిగినప్పుడు నేను అనుకున్నాను, నా భారము నేను ఒకవేళ బాగా అయితే నేను నీ కొరకే బ్రతుకుతానని ఆ క్షణమే నేను
తీర్మానం చేసుకున్నాను. బ్రతుకుతే దేవుని కొరకే బ్రతకాలని తీర్మానం చేసుకున్నాను. ఆ క్షణములో పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆమేన్ అనగానే నిజం చెప్తున్నాను, నా జ్వరం ఎట్టుపోయిందో, నా కడుపు నొప్పి ఎట్టుపోయిందో, నా కళ్ళ నొప్పి ఎట్టుపోయిందో తెలియదు. 2009 27వ తారీఖు మరి జూన్ నెలలో బాగుపడ్డ ఈ రోజు వరకు కూడా మరి నాకు అలాంటి రోగం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఒక్కసారి నన్ను స్వస్థపరిచాడు. ఆ రోజు నేను మరి వెంటనే ఆ క్షణంలోనే నేను బాగుపడ్డాను. వెంటనే బాగుపడి మరి పాస్టర్ గారు అన్నారు, కూర్చోబెట్టి మరి ప్రార్థన ముగించి ఆమెను అనగానే నా రోగం ఎట్టుపోయిందో నెమ్మది, చాలా ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే నా శరీరం అంతా అంత హ్యాపీ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను నాకు ఏమనిపిస్తుందంటే నేనేనా, ఇంతకు నేనేనా, పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను, నేనే మాట్లాడుతున్నాను. ఆయన ఏమన్నాడు, ఏమైంది మాట్లాడుతున్నావు అన్నాడు. ఇప్పటిదాకా మాట్లాడలేదు కదా అన్నాడు. ఏమో నాకు తెలియదు అన్నాను. నాకు ఇలా వినపడింది అని పాస్టర్ గారికి చెప్పాను. అయితే దేవుడు నిన్ను దర్శించాడు, దేవుడు నిన్ను బాగు చేశాడని ఆ క్షణంలోనే అన్నింతసేపు వారం రోజుల నుంచి నేను లేవలేని పడక మీద ఉన్నవాడిని ఆ క్షణంలో మరి లేచి పాస్టర్ గారితో రోడ్డు మీద దాకా నడిచి వాళ్ళని సాగనంపడం జరిగింది. హల్లెలూయా. దేవుడు అంత అద్భుతాన్ని దేవుడు నా జీవితంలో చేశాడు. చేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మరి దేవుడు నాతో మాట్లాడాడు. పేరు పెట్టి పిలిచి మరి దేవుని పని కొరకు నీవు వస్తున్నావా అని అడిగినప్పుడు మరి దేవుని ఉద్దేశంలో, దేవుని చిత్తంలో మరి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి అలాగే దేవుని చిత్త ప్రకారము మరి దైవజనులతో మరి నేను ఎంతగానో మరి ప్రతి విషయంలో దేవుడు నన్ను ఏ విషయంలో ఏ సమయమునైనా దైవజనులు మరి ఈ పని ఉంది దేవుని మందిరంలో అని పిలిస్తే సరి మరి అది మొదలుకొని మరి నేను నడిపించబడుతూ ఉన్నాను. 2010వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో మరి నేను బాప్తిసం పొందడం జరిగింది. ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా మా వాళ్ళందరూ కూడా నీకేమైనా పిచ్చా, నీకేమైందని బాప్తిసం తీసుకున్నావు, నీకు ఎందుకు బాప్తిసం అవసరమా, మా కుటుంబాలలో అందరూ కూడా అన్యులు, సరే చర్చికి పోతున్నావు, బాగుపడ్డావు, పోతున్నావు, దానికోసం బాప్తిసం తీసుకోవాలా, నీకు ఏం అనుభవం ఉందని తీసుకున్నావు అంటే నేను ఒక్కటే చెప్పాను, ఒకవేళ చనిపోయి ఉంటే నన్ను పాతి పెట్టేవాళ్ళు కానీ నన్ను ఎవరైనా గుర్తుంచుకునేవాళ్ళం. నేను చనిపోయి ఉంటే ఆ రోజు దేవుడు నన్ను బాగు చేయకపోతే చనిపోయి ఉంటే నన్ను పాతి పెట్టి ఈ రోజుకు మర్చిపోయేవాళ్ళు. ఈరోజు నేను ఈ విధంగా రక్షణ పొందానని నన్ను అందరూ దూషిస్తున్నారే. నేను ఏమైనా సరే దేవుని కొరకు నేను నిలబడాలనుకున్నాను, నేను తీసుకుంటున్నాను, ఒకవేళ నన్ను వెల్లివేసినా నేను దానికి సిద్ధమే అని చెప్పాను. అంటే నీ ఇష్టంరా, నీ చావు నీవు సావు అని అందరూ వదిలేశారు. ఈరోజు మరి ఆ ఒక్క కుటుంబము ద్వారా ఎంతోమంది మా వాళ్ళందరూ కూడా మరి రక్షణ కుటుంబంలోకి నడిపించబడ్డారు. మా కుటుంబాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఎవరు కూడా మరి వెనుకబడిన వారు లేరు. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము మరి ఆ విధంగా ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మరి దేవుని యొక్క పరిచర్యలో మరి దేవుని యొక్క సేవకులతో కలిసి మరి సావాసంలో ఉంటూ ఉన్నాము. మరి నా కొరకు, నా కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నా కుటుంబంను మరి దేవుని పరిచర్యలో ఇంకా వాడబడాలని, అలాగే మేము ఒక సువార్త మినిస్ట్రీని స్టార్ట్ చేసాము. మా దైవజనుల ఒక అబ్బాయి మేము అందరం కలిసి అది కూడా ఇంకా బాహుబలంగా అనేక చోట్ల సువార్త విస్తరంగా మేము చేయాలని మా కోసము మరి మా యొక్క కుటుంబం కోసము మరి నా యొక్క దేవుని సన్నిధిలో నేను ఇంకా వాడబడలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని నా యొక్క చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక.